ఇంద్రజ గారు చెప్పినట్టు ఆది గారు పెళ్ళం లేచిపోయింది. ఆది గారిని ఓదార్చాలంట. అత్తలు బాగా ఓదారుస్తారా లేకపోతే కోడలు బాగా ఓదార్చుతారా చూద్దామా? ఆది గారు రండి. కనబడవా కనబడవా కన్నీరై మిగిలనతావా చిరునవ్వై ఎదురొచ్చి చిదిలోకి నడతావా. కాదు మీ పెళ్ళం లేచిపోతే వీళ్ళు ముగ్గురు ఎందుకు ఏడుస్తున్నారు? నా పెళ్ళాం తమ్ముడు. నా పెళ్ళాం చిన్న తమ్ముడు. ఆయన చూడు, ఆయన మనం ఓదార్చాలి అనవసరంగా. పెళ్ళం లేచిపోయింది కదా, ఏం చేయాలి? ఏముందిరా, మనం బాధపడ్డాం, ఓదార్చిన వాళ్ళు వచ్చాక మీద పడ్డాం. సో ఒకవేళ వీళ్ళు మిమ్మల్ని బాగా ఓదారిస్తే బాగా ఎంత బాగా అయినా ఓదార్చమని చెప్పండి. మీరు సెట్ అయిపోతారా? సెట్ ఏంటి, సెట్ లోనే ఉన్నాం అసలు. అందరూ కూడా వద్దు, కొంతమంది పేర్లు చెప్తారు, వాళ్ళు వచ్చి ఓదారితే చాలు మాకు. సర్లే, కోడల్ సైడ్ నుంచి ఆ ఓదార్పు మాకొద్దు, అది ఓదార్పు యాత్ర అయితే మళ్ళీ వద్దులైతే. పవిత్ర ఫస్ట్ ఓదార్చు. సరే గానీ ఇందుకు మీ పిల్ల ఎలా లేచిపోయింది? ఇక్కడ ట్రాలీ వేస్తుంటాడమ్మా కొండన్నని, ఆయనతో లేచిపోయింది. అసలు ఎందుకు లేచిపోయింది? ఒక ఎపిసోడ్ ఒక వారం మై డాక్టర్ పెయిన్ తీసుకున్నాడమ్మా. ఎందుకు అనుకున్నా నేను, ఆ మై డాక్టర్ పెయిన్ అసలు మా ఆవిడకే పెట్టాడని నాకు తెలియదమ్మా. ఇంతకీ ఎక్కడికి లేచిపోయింది? ఎక్కడికి లేచిపోయింది, ఆ కెమెరా వెనక ఏడో కూర్చోబెట్టుకొని తిప్పుతున్నాడమ్మా అటు ఇటు. ఆది గారు ఏమైంది? మీ బాధ నా బాధ కాదు. నువ్వు వెళ్ళి బాణుని పంపియరా. ఒకవేళ బాను అందుబాటులో లేకపోతే అనుచరెడ్డి అయినా ఓకే. రామ్మా ఇందాక నుంచి వెనక సోఫాలో కాసు కూర్చున్నారమ్మా. ఆగండ్రా, మిమ్మల్ని పిలిచింది ఎవరు? మరి నన్ను ఓదార్చాలి కదా ఫస్ట్. ఆగండి, రామ్మా. ఏమైందండి? ఏదో ఒకటి చేయి, తర్వాత చూద్దాం. ఈ తలనొప్పిగా ఉంది, కొంచెం తల ఏదన్నా. ఏమైందండి? ఎందుకు లేచిపోయింది? అబ్బా శ్వాస ఆడట్లేదు. కాదు, నీకు శ్వాస ఆడపోయి సిపిఆర్ చేయడానికి ఒక అమ్మాయి ఉంది. జల జల జలపాతం నువ్వు సెల 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 ఆడుతుంది. ఊదమ్మా, ఊపిరిదమ్మా. అమ్మా, మా చిన్న తమ్ముడు హ్యాపీ అమ్మా. అరే నాన్న, బాను కూడా పిలిపిరా. రామ్మా. నాన్న ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. మా ఆవిడ ఉంటే ఈ పాటికి ఇలా భుజాలు నొక్కేదమ్మా. చేసేది కాదా? చేయమ్మా, ఒక అన్నలా చూడు. సారీ ఎందుకురా? దెబ్బ తగిలింది అన్నా కన్నా నీ చెయ్యి తగిలిందని ఆనందం ఎక్కువ అమ్మా. ఎవరి పెళ్ళం లేచిపోయిందండి? నీ పెళ్ళం. మరి మీరెందుకు ఏడుస్తున్నారు కదా? వాడికి నువ్వు కూడా పెళ్ళామై లేచిపోవాలని వాడి కోరిక. మీ పెళ్ళం ఎలా ఉంటుందో చెప్పండి, నేను తీసుకొస్తాను. లేచిపోలేదండి. మీ అన్నయ్య పెళ్ళం ఎలా ఉంటుందో చెప్పండి, నేను తీసుకొస్తాను. అంతే. చాలా అందంగా ఉంటుంది, నీలాగైతే ఉండదమ్మా. మీకు కావాలి వద్దా మీ పెళ్ళము? దీని వల్ల ఏదన్నా వస్తుంది అనుకుంటే దీని వల్ల కూడా రావట్లేదు. సర్లే, మీకు కోడలు ఓదార్పు సరిపోవట్లేదు. అత్తలు రెడీయా? రండమ్మా. రండి ఉమాగా రండి. అమ్మా ఒకసారి ఇలా రామ్మా. అసలు మా ఆవిడ లేపుకెళ్ళింది ఈయన అమ్మ. ఈయన ఓదార్చమ్మా. నువ్వేం చేసావు? నేనేం చేసే లోపే ఇతను ఉన్నాడమ్మా అక్కడ. ఓదార్పాలి, ఆది గాని ఓదార్పాలి. పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. ఏమైంది? మా ఆవిడ లేచిపోయింది. సారీ, మాకు సంబంధం లేదు. మా ఆవిడ లేచిపోయిందమ్మా. ఎందుకు లేచిపోయింది? దానికి నేను సరిగా ఫుడ్ పెట్టలేదని లేచిపోయింది.
డింగి చెక డింగి చెక. ఓదార్చాలి ఓదార్చాలి ఆదిని ఓదార్చాలి. మీరు ఓదారుస్తున్నట్లేదు, ఓ దారికి తెచ్చుకుంటున్నట్టుంది. అది అది ఏయ్! చిన్న తప్పుడా తమ్ముడు చూడు చూడరా. వాడు అప్పుడే అవుతాడు. ఎవరికి చిన్న తమ్ముడు? నా పిల్లాలి. నీ పెళ్ళలేదు కదరా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇంకెప్పుడైనా ఓదార్పు కావాలా మీకు? ఇంకొద్దురా, మాకెందుకు ఓదార్పు? అసలు నాకు పెళ్ళామే లేదు, అది లేచిపోలేదు. మరి ఎందుకు ఇదంతా చేసావు? ఊరక సరదా. ఆడదంటే నీకు ఆట బొమ్మలో కనిపిస్తున్న పట్టుకో. ఏడ కొడతారు? ఏయ్! బంగారం లాంటి మనిషి ఏడాడో కొట్టి దేనికి పనికి రాకుండా చేశారయ్యా. ఆవిడ లేచిపోయింది, నాకు వాచిపోయింది, ఇంకా చాలు. దా. హ్యాట్స్ ఆఫ్ టు ద కాన్సెప్ట్ ఇంద్రజ గారు. సూపర్ సూపర్ సూపర్. ఈ ఓదార్పు యాత్రలో ఎవరు గెలిచారు? అత్తలా కోడలా? ఉమా గారు ఏంటి అసలు ఒక ఆట ఆడేసుకున్నారు మీరు. ఈ రోజు ఒక ముఖ్యమైన వాళ్ళ బర్త్డే ఉందిరా. ఎవరిది? రష్మిదిరా. రష్మిదా నా దేవత బర్త్డేనా? 100 లీటర్ల పాలు ఎక్కడ? దేనికి? పాలాభిషేకం చేయాలి. మీ నాన్న చెప్పులు ఎక్కడ? దేనికి? నిన్ను రష్మి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారంట. మీరు ఘనంగా చేస్తారా, వాళ్ళు ఘనంగా బర్త్డే చేస్తారనేది చూద్దాం. మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. హలో, ఇక్కడ ఆల్మోస్ట్ 30-year-old ఫ్రెండ్షిప్ అన్నమాట. ఫ్రెండ్షిప్ 30 years అంటే ఆ రష్మి గురించి చెప్పు అసలు. హ్యాపీ బర్త్డే రష్మి. అంటే అంతకు మించి రష్మి గురించి చెప్పడానికి ఏం లేదని వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పింది. చించేశారు. సూపర్. ఇంగ్లీష్ లెటర్స్ తో తెలుగు పాటని కనిపెట్టాలి. హే చిల్లి 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 లైక్ అ చిల్లి. మిర్చి 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 లాంటి కుర్రోడే. రైట్ ఆన్సర్. బఫెలో ఫ్లవర్ జానకి. వై ఆర్ యు సో షై? బంతి పూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి? రైట్ ఆన్సర్. చదవండి రమేష్ గారు. హే హిట్ హిట్ హే హిట్ హిట్. ఆ హిట్ కాదు హైడ్. అందరి ముందు పరుగు పోయిందిగా. ఏ మ్యూజిక్ లో కూడా లేని ఒక ఆనందం మనకు ఫోక్ సాంగ్స్ లో ఉంటుంది. పాడుతుంటే నేను ఆడుతుంటే డీజే లింగా డీజే వెట్టు అల్లో నేరడల్లో అరే అల్లో నేరడల్లో యూత్ పరగల్లు గాయిగా వాలే మూలకున్న ముసలోళ్ళ వాలే అసైదుల ఆట మా బుర్ర సతీష్ అన్న రాసిన పాట. అన్నా కూర్చున్న తర్వాత పిండి వదులు, నువ్వు గాలి వదులుతున్నావు ముక్కులు. స్లో 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 స్లో. నేను మీ బర్త్డే కోసం సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి మీ బర్త్డే విషెస్ నేను సేకరించా. హాయ్ డార్లింగ్, హ్యావ్ అ అమేజింగ్ సూపర్ డూపర్ బర్త్డే. లవ్ యూ మై బుజ్జి. నా పేరు రాలేదే. బుజ్జి నువ్వేరా? ఆడెవడో వచ్చి బుజ్జి తల్లి అంటే తీసుకున్నావు, బుజ్జి అంటే తీసుకోవా? Wish you a many more happy returns of the day, Rashmi.